హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఎంతో ఇష్టపడే మెంతాకు పప్పు అలాగే కాకరకాయ ఫ్రై రెసిపీ చేద్దాము. ప్రొసీజర్లోకి వెళ్తే ఒక కుక్కర్లో 2 గ్లాసుల పప్పు అలాగే చిటికెడు పసుపు వేసి వాటిని ఉడకనిచ్చుకోవడానికి పెట్టేసుకోవాలి. అది ఉడికే తర్వాత మనం ఒక బాండీలో ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటలాడుతుండగా దాంట్లోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేయాలి. దాని తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేయాలి. అవన్నీ చిటపటలాడుతుండగా మనం ముందుగానే కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అలాగే కరివేపాకు రెమ్మలను కూడా వేసేయాలి. అలాగే మనం ముందుగానే వేరి పెట్టుకున్న మెంతాకు, కారం, ఉప్పు మన రుచికి సరిపడా వేసేసి వాటిని బాగా కలుపుతూ ఉండాలి. అవి మగ్గే సమయంలో అది ఒక 2 నిమిషాలు మగ్గుతుండగా మనం టమాటాలు 4 పెద్ద సైజులో కట్ చేసుకొని వాటిని కూడా ఆ మిశ్రమాల్లోకి వేసేసి మగ్గనివ్వాలి. అది ఒక 2 నిమిషాల పాటు మగ్గిందన్నప్పుడు దాంట్లోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి దాన్ని కూడా మగ్గనిచ్చి ఆ పప్పులోకి వేసేసి దాన్ని కలిపేయాలి. ఇలా మన పప్పు రెడీ అయినట్టే. మరి మన కాకరకాయ ఫ్రై రెసిపీకి వస్తే ముందుగానే మనం కాకరకాయని బయట పొట్టు తీసేసుకొని వాటిని కట్ చేసి వాటర్లోకి వేసేసేయాలి. అందులో కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ వాటర్ని మనం వడకట్టేసుకొని మనం మిక్సింగ్కి కావాల్సిన సింగ్లోకి వెళ్తే 1 కప్పు బేసన్ అలాగే 1/2 కప్పు పెరుగు, అందులోకి చిటికెడు పసుపు అలాగే ఉప్పు కూడా వేసి అలాగే అందులో కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని కలిపి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి వాటిని సిమ్లో పెట్టి 5 నిమిషాలు వేయించుకోవాలి. ఆ ఫ్రైని అలాగే వేడి వేడి పప్పుని అన్నంలో వేసుకొని తింటే ఆహా అనాల్సిందే.